అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్. ఇవాల్టి స్పెషల్ వీడియో ఈ సంవత్సరం అంటే 2025 జనవరి 10వ తేదీ మనకి వైకుంఠ ఏకాదశి వస్తున్నది కదండి. వైకుంఠ ఏకాదశికి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇచ్చారండి. అది ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలతో చివరి వరకు చూడండి. ఈ వీడియో తీయడానికి ఒక కారణం ఉందండి. నిన్ననే కలగూర గంప ఛానల్ ఉంది కదండి, ఆ ఛానల్లో ఉండే మేడం గారు నిన్న వీడియో పెట్టారండి. అంటే వాళ్ళు మోసపోయాము, ఇట్లా వైకుంఠ ఏకాదశి టికెట్స్ వేరే వాళ్ళ ద్వారా తీసుకున్నాము, అలా ఎవరు మోసపోవద్దు అని వీడియో చేశారండి. అది చూసిన తరువాత నాకు కూడా ఐడియా వచ్చింది, చాలామంది ఇలా మోసపోతారేమోననే ఉద్దేశంతో ఈ వీడియోను నేను కూడా తీసి మన ఛానల్లో కూడా కొంతమందికి కూడా తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో ఈ వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి. 7 లక్షల మందికి వైకుంఠ ద్వార దర్శనం, సామాన్య భక్తులకు ప్రాధాన్యం. 9వ తేదీ నుంచి తిరుపతిలో SSD టోకెన్ల జారీ టీటీడీ ఈఓ శ్యామలారావు గారు వెల్లడించారు. తిరుమలలో వైకుంఠ ద్వారం ద్వారా జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు 7 లక్షల మందికి దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ఈఓ శ్యామలారావు తెలిపారు. వైకుంఠ ఏకాదశి 10వ తేదీ ఉదయం 4:30 గంటల నుంచి VIPలకు 8 గంటల నుంచి సామాన్యులకు దర్శనాలు ప్రారంభిస్తామని వివరించారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్వర్ణరథంపై శ్రీ మలయప్ప స్వామి మాడవీధుల్లో విహరిస్తారని పేర్కొన్నారు. వైకుంఠ ద్వార దర్శనాల ఏర్పాట్లపై తిరుమలలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుపతిలో 8, తిరుమలలోని ఒక కేంద్రంలో ఏర్పాటు చేసిన 94 కౌంటర్ల ద్వారా జనవరి 10వ తేదీ, 11వ తేదీ, 12వ తేదీ సర్వదర్శనం టోకన్లు ఇవ్వనున్నారు. మొదటి 3 రోజులకు సంబంధించి 1,20,000 టోకన్లను 9వ తేదీ ఉదయం 5 నుంచి జారీ చేస్తారు. మిగిలిన రోజులకు సంబంధించి ఆయా తేదీలలో తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్లలో ఇస్తామని బ్రేక్ దర్శనం సిఫార్సులో 10 రోజులు స్వీకరించడం లేదు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలు, NRI కోటాల కింద భక్తులను దర్శనానికి అనుమతించం. శ్రీవారి కాలిమెట్ల మార్గంలో టోకన్లు జారీ చేయడం లేదు. టోకన్లున్న భక్తులనే దర్శనానికి అనుమతిస్తాం. గదుల ఆన్లైన్ బుకింగ్ నిలిపివేశారు. సామాన్య భక్తులకు CRO కార్యాలయాల్లో గదులు కేటాయిస్తున్నారు. 8 నుంచి 11వ తేదీ వరకు తిరుమలలోని MBC, ARP, TBC కాటేజ్ డోనర్ పథకం కింద గదులను కేటాయింపు కేంద్రాలను మూసివేయుచున్నారు అని వివరించారు. మైసూర్ దసరా ఉత్సవాలలో సేవలందించే నిపుణులతో ఈ ఏడాది ప్రత్యేకంగా విద్యుత్తు పుష్పాలంకరణ చేయిస్తున్నామని టీటీడీ ఈఓ శ్యామలారావు గారు తెలిపారు. తిరుపతిలో 9 కేంద్రాలున్నాయన్నాను కదండి, ఆ కేంద్రాలేంటో తెలుసుకుందాం. జీవకోన ZP హైస్కూల్, ఎంఆర్పల్లి ZP హైస్కూల్, రామచంద్ర పుష్కరిణి, రామానాయుడు హైస్కూల్, బైరాగి పట్టెడ, ఇందిరా మైదానం, శ్రీనివాస కాంప్లెక్స్, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, బాలాజీ నగర్ కమ్యూనిటీ హాలు, తిరుమల స్థానికులకు మాత్రమే అది. ఇప్పుడు నేను చెప్పిన కౌంటర్లలో 9వ తేదీ ఉదయం 5 గంటల నుండి SSD టోకన్లు జారీ చేస్తారు. ఈ టోకన్లను 10, 11, 12వ తేదీలకు సంబంధించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రోజులకి సంబంధించి SSD టోకన్లు కోటా పూర్తయ్యే వరకు టోకన్లు జారీ చేస్తారు. పై 3 రోజులకు సంబంధించి SSD టోకన్లు కోటా పూర్తి అయిన తరువాత మిగిలిన రోజులు అంటే 13 నుంచి 19 వరకు తిరుపతిలోని ప్రస్తుత సాధారణ SSD టోకన్ల కౌంటర్లలో మాత్రమే, అంటే శ్రీనివాస కాంప్లెక్స్, విష్ణు నివాసం మరియు భూదేవి కాంప్లెక్స్లో ఏ రోజుకు ఆ రోజు జారీ చేయబడతాయి. శ్రీవారి మెట్టు కౌంటర్లు 19వ తేదీ వరకు మూసివేయబడతాయి. జనవరి 9వ తేదీ శ్రీవారి దర్శనానికి సంబంధించి తిరుపతిలో ఇచ్చే SSD టోకన్లు జారీ చేయబడవు. అంతేనండి, నాకు తెలిసినంత వరకు నేను వైకుంఠ ఏకాదశికి టీటీడీకి సంబంధించినటువంటి పూర్తి సమాచారం మీకు అందజేశాను అనుకుంటాను. ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా ఆన్సర్ చేస్తాను.
ప్రతి ఒక్క భక్తుడు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించి ఆ కలియుగ ప్రత్యక్ష దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకుందాం. మన అమ్మ దీవెన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.